నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. దిన ఫలితాలలో జూన్ నెల 3వ తారీఖు 2025 నాటి మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:44. ఈరోజు తిథి అష్టమి రాత్రి 10:08 వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రము రాత్రి 12:56 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 7:36 నుంచి 9:20 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. తిరిగి మరలా రాత్రి 11:08 నుంచి రాత్రి 11:52 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:29 నుంచి సాయంత్రం 5:06 వరకు. యమగండ కాలము ఉదయం 8:59 నుంచి 10:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారిన తర్వాత 4:56 వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయంలో 6:21 నుంచి 8:05 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది నేటి దిన ఫలితాలలో పంచాంగం. నమస్తే. జూన్ 3, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. సూర్యుడు వృషభంలోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు మిథునంలోను, బుధుడు వృషభంలోను, గురుడు మిథునంలోను, శుక్రుడు కూడా మిథునంలోనే, శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, రాహు మీనరాశిలోను, కేతు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. వీరి యొక్క సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు, ఉద్యోగ వర్గానికి మిడిల్ మేనేజ్మెంట్ నుంచి సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం కొంచెం సమస్యాత్మకంగా మారేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా అభివృద్ధి దిశ కనబడుతోంది. ఫలితాలు లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. రాజకీయ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేయగలుగుతారు. పరిహారము ఈ రోజు హనుమాన్ చాలీసాని ఈ రాశి వారు తప్పనిసరిగా పఠించండి. యథాశక్తి 1 కానీ 3 కానీ 5 కానీ 11 కానీ ఈ ప్రకారంగా హనుమాన్ చాలీసాని పఠించినట్టయితే గ్రహస్థితులు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉండే వారికి ధనలాభ సూచనలు, అనుకోని ప్రయాణాలు, దీంతో పాటు బంధుమిత్రుల యొక్క మద్దతు, వాహన దుర్వినియోగం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. కొంచెం కాషియస్గా ఉండి అటువంటి పరిస్థితిని తెచ్చుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉంది. వ్యాపార పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. పెట్టుబడులకు అనువైన కాలము. రాజకీయ పరంగా కూడా చాలా చక్కని అనువైన సమయము. కొత్తగా వచ్చే వారికి, అందులోనే కొనసాగుతున్న వారికి రాజకీయ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. వ్యవసాయానికి చూసినట్టయితే వ్యవసాయ పరంగా కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము దుర్గాదేవి ఆరాధన చేయండి. వీలైతే అమ్మవారి దర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్యా ఉద్యోగాలలో కీలకమైన నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం కనబడుతుంది. తక్షణమే ఆ నిర్ణయాలను అమలు పరిచేందుకు ఏర్పాట్లు చేసుకోండి. ఏదైనా ధనపరమైన లావాదేవీల్లో మాత్రము జాగ్రత్తలు పాటించండి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబంలో ఓపిక చాలా అవసరము. కుటుంబ పరంగా కొన్ని కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది. వ్యాపార పరంగా చక్కని లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కూడా ఈ సమయము చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా, చిత్ర పరిశ్రమ పరంగా అన్ని రకాలుగా
ఈ వారంలో ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. స్వామివారి అష్టోత్తర పారాయణ, సహస్రం కుదరని వాళ్ళు అష్టోత్తర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఈ రోజు మీలో మెండుగా ఉంటుంది. తగిన కార్యక్రమాలను చేయగలుగుతారు. కార్యసిద్ధి, కార్యజయం కలుగుతుంది. తలచిన పనులను వెంటనే చేసుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు కనబడుతున్నాయి. వీరికి కూడా కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త బాధ్యతలను చేపట్టబోతున్నారు. తర్వాత వ్యాపార పరంగా ఒక అనుకోని సమస్య మీకు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా కూడా చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్నా లేదా రాజకీయ రంగంలోకి రావాలనుకున్నా, కీలకమైన పదవులను చేపట్టాలనుకున్నా, దానికి సంబంధించిన ప్రణాళికలు ఈ రోజు వేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. కొంతమందికి కొన్ని పనుల్లో ఆగిపోయిన గృహ నిర్మాణం కానీ ఇలా కొన్ని పనుల్లో జాప్యత కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రణాళికలు వేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహానికి సంబంధించినటువంటి శాంతి చేసుకోగలిగితే శుభ పరిణామాలను పొందే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.